హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ నుంచి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని 30 డిసెంబర్ 2024 తేదీ అయితే రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి సంబంధించి వేకెన్సీస్ను భర్తీ చేయనున్నట్లు వీరు మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 10/1/2025 తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీరు కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఇంటర్వ్యూ వెన్యూ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ నందు వీరు ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేయనున్నట్లు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే వారి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ని మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని అంటిని కూడా అటాచ్ చేసేసి మీరు ఇక్కడ వాళ్ళు తెలియజేసిన అడ్రస్కు మీరు పంపించవచ్చు, లేదా డైరెక్ట్గా ఇంటర్వ్యూ టైంలో తీసుకొనైనా వెళ్ళి ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఇక్కడ వారి యొక్క టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్, అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే ప్రాజెక్ట్ పీరియడ్ ఎంతవరకు ఉంటుంది, అలాగే రెమ్యునరేషన్ ఎంత, అంటే శాలరీ ఎంత ఇస్తారు అన్న విషయాలకు వచ్చినట్లయితే కనుక మొదటగా టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసి బయో ప్రాస్పెక్టింగ్ ఫర్ ఇండస్ట్రియల్ యూటిలైజేషన్ ఆఫ్ లేజర్ నాన్ ఫారెస్ట్ ప్లాంట్స్కి సంబంధించి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి వేకెన్సీ ఉన్నట్లు తెలియజేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ ఇన్ బాటనీ ఆర్ ఫారెస్ట్రీలో మీరైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలని అయితే తెలియజేశారు. సంబంధిత వర్క్లో మీరు అయితే ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి అని అయితే ఇక్కడ కొన్ని ఎక్స్పీరియన్స్ వాటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్న వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మస్ట్ అండ్ షుడ్గా ల్యాప్టాప్ అనేది మీకు ఉండాలని అయితే తెలియజేశారు. అలాగే ప్రాజెక్ట్ పీరియడ్ వచ్చేసి అంటే 3 నెలలు మాత్రమే ప్రాజెక్ట్ పీరియడ్గా ఇవ్వడం జరిగింది, మార్చ్ 2025 వరకు మాత్రమే అని చెప్పారు. ఇక్కడ శాలరీ వచ్చేసి 24,000 రూపాయలు పర్ మంత్ శాలరీ పే చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ క్లాస్ బాటనీ, అగ్రికల్చర్ ఆర్ ఫారెస్ట్రీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, సంబంధిత ఫీల్డ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేశారు. పర్ మంత్ శాలరీ 19,000 పే చేయడం జరుగుతుందని వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కు అప్లై చేసే అభ్యర్థులకు వీరు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలని అయితే తెలియజేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 28 సంవత్సరాలు మించకుండా ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో కూడా ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయనున్న ఉద్యోగాలు పూర్తిగా టెంపరీ బేసిక్ కింద భర్తీ చేయడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అటెండ్ అయ్యే అభ్యర్థులు ఈ అఫీషియల్ నోటిఫికేషన్లోనే వారి యొక్క అప్లికేషన్ ఫామ్ను అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా అఫీషియల్ వెబ్సైట్ లింక్ను కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా అయినా వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చేసుకున్న తర్వాత దానికి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే సెల్ఫ్ అటాచ్డ్ కాపీని మీరు జత చేసి ఇంటర్వ్యూ టైంలో మీరు అక్కడికి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందని అయితే తెలియజేశారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన అభ్యర్థులకి TADA వీరు చెల్లించమని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. ఫ్రెండ్స్, అలాగే ఈ నోటిఫికేషన్ మీద ఏమైనా మీకు అభ్యంతరాలు ఉన్నా లేకుంటే డౌట్స్ ఉన్నట్లయితే కనుక వీరి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి మీరు క్వశ్చనింగ్ చేయొచ్చు. అలాగే వారి ఫోన్ నెంబర్స్ని అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది, వాటికైనా ఫోన్ చేసి మీ డౌట్స్ని అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు అని అయితే తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.